నమస్తే. 1000 వాక్యాల సిరీస్ లో పార్ట్ 5 లో మరొక 50 సెంటెన్సెస్ నేర్చుకుందాము. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో మీరు వీడియో లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. నాకు నీళ్లు కావాలి. ముझे పానీ చాహియే. ముझे పానీ చాహియే. ఆమె పాఠశాలకు వెళ్తుంది. వహ స్కూల్ జా రహీ హై. అతను పాఠశాలకు వెళ్తున్నాడు. వహ స్కూల్ జా రహా హై. రహా హై అని క్రియ మారిస్తే సరిపోతుంది. నువ్వు ఏమి చేస్తున్నావు? तुम क्या कर रहे हो? तुम क्या कर रहे हो? ఇక్కడ మనం బాయ్ ని అడిగినట్టు ఉంది క్వశ్చన్. అదే గర్ల్ ని అడగాలి అంటే ఇదే క్వశ్చన్. तुम क्या कर रही हो? तुम क्या कर रही हो? నువ్వు ఏమి చేస్తున్నావు? నేను భోజనం వండుతున్నాను. मैं खाना बना रहा हूं. मैं खाना बना रही हूं. నేను అనే వ్యక్తి గర్ల్ అయితే, లేడీ అయితే బనా రహీ హూ. పిల్లలు నిద్రపోతున్నారు. బచ్చే సో రహే హై. బచ్చే సో రహే హై. పిల్లలు నిద్రపోతున్నారు. అతను పుస్తకం చదువుతున్నాడు. వహ కితాబ్ పఢ్ రహా హై. అతను కాబట్టి పఢ్ రహా హై. ఆమె అనాలి అంటే వహ కితాబ్ పఢ్ రహీ హై. పఢ్ రహీ హై. ఇది నా గది. यह मेरा कमरा है. यह मेरा कमरा है. ఎవరు చెప్పినా మేరా కమరా అని మాత్రమే అనాలి. కమరా పుల్లింగ శబ్దము హిందీలో. నేను ఇప్పుడే వస్తాను. మే అభీ ఆతా హూ. మే అభీ ఆతా హూ. నేను ఇప్పుడే వస్తాను. ఆమె నా చెల్లి. वह मेरी बहन है. वह मेरी बहन है. బెహన్ అనే వర్డ్ని బట్టి మేరీ అనాలి. ఎవరన్నప్పటికీ కూడా మేరీ బెహన్ అని అనాలి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూరజ్ చమక్ రహా హై. సూరజ్ చమక్ రహా హై. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూరజ్ పుల్లింగ శబ్దము, అందుకని రహా హై వస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. मैं तुम्हें प्यार करता हूँ. मैं तुम्हें प्यार करती हूँ. ఒకవేళ గర్ల్ చెప్పాలి అంటే కర్తీ హూ అని క్రియ మారిస్తే సరిపోతుంది. నాకు కొంత డబ్బు ఇవ్వు. मुझे कुछ पैसे दो. मुझे कुछ पैसे दो. నువ్వు సిద్ధంగా ఉన్నావా? क्या तुम तैयार हो? क्या तुम तैयार हो? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది చాలా చల్లగా ఉంది. यह बहुत ठंडा है. यह बहुत ठंडा है. మనం కలిసి వెళ్దాం. हम साथ चलेंगे. हम साथ चलेंगे. కలిసి వెళ్దాం. నేను త్వరగా వెళ్ళాలి. मुझे जल्दी जाना है. मुझे जल्दी जाना है. ఎవరు చెప్పినా సరే జానా హే మాత్రమే చెప్పాలి. ఆమె నన్ను చూస్తుంది. వహ ముझे
देख रही है वह मुझे देख रही है ఆమె నన్ను చూస్తోంది నువ్వు సరిగా ఉన్నావు తుమ్ సహీ హో తుమ్ సహీ హో నువ్వు సరిగా ఉన్నావు నేను అలసిపోయాను మై థక్ గయా హూ నేను అలసిపోయాను మై థక్ గయా హూ అదే గర్ల్ లేడీ చెప్పాలి అంటే మై థక్ గయీ హూ నేను అలసిపోయాను అతను చాలా సంతోషంగా ఉన్నాడు వహ బహుత్ ఖుష్ హై వహ బహుత్ ఖుష్ హై అతను చాలా సంతోషంగా ఉన్నాడు నా దగ్గర ఒక కారు ఉంది మేరే పాస్ ఏక్ గాడి హై మేరే పాస్ నా దగ్గర ఏక్ గాడి హై కారు ఉంది కాబట్టి కార్ హై ఓకే ఇది నా మొబైల్ యహ మేరా మొబైల్ హై యహ మేరా మొబైల్ హై ఇది నా మొబైల్ మొబైల్ పుల్లింగ శబ్దంలో యూజ్ చేస్తారు సో ఎవరు చెప్పినా సరే మేరా మొబైల్ అని మాత్రమే అనాలి నువ్వు హిందీ మాట్లాడతావా క్యా తుమ్ హిందీ బోల్తే హో క్యా తుమ్ హిందీ బోల్తే హో అదే ఇదే క్వశ్చన్ గర్ల్ కానీ లేదా లేడీస్ ని అడగాలి అంటే క్యా తుమ్ హిందీ బోల్తీ హో నేను కొంచెం అర్థం చేసుకుంటాను మే థోడా సమజ్తా హూ మే థోడా సమజ్తా హూ అదే గర్ల్ కానీ లేడీ కానీ చెప్పాలి అంటే మే థోడా సమజ్తీ హూ సమజ్తీ హూ అతను ప్రతిరోజు పని చేస్తాడు వహ హర్ దిన్ కామ్ కర్తా హై ఆమె ప్రతిరోజు పని చేస్తుంది వహ హర్ దిన్ కామ్ కర్తీ హై అమ్మ వంటగదిలో ఉంది మా రసోయి మే హై రసోయి ఘర్ మే హై లేదా నాకు పాలు ఇష్టం मुझे दूध पसंद है मुझे दूध पसंद है నాకు పాలు ఇష్టం ఆమె పాట పాడుతుంది వహ గానా గా రహీ హై అతను పాట పాడుతున్నాడు వహ గానా గా రహా హై వహ గానా గా రహా హై నేను తలుపు తీస్తున్నాను మై దర్వాజా ఖోల్ రహా హూ అదే నేను అనే వ్యక్తి గర్ల్ కానీ స్త్రీలింగ అయితే మై దర్వాజా ఖోల్ రహీ హూ అతను భోజనం చేస్తున్నాడు వహ ఖానా ఖా రహా హై ఆమె భోజనం చేస్తుంది वह खाना खा रही है నేను మార్కెట్ కు వెళ్తున్నాను మే బాజార్ జా రహా హూ అదే లేడీస్ అయితే మే బాజార్ జా రహీ హూ మనం ఏదైనా కొనాలి హమే కుచ్ ఖరీదనా హై హమే కుచ్ ఖరీదనా హై ఇది చాలా అందంగా ఉంది యహ బహుత్ సుందర్ హై యహ బహుత్ సుందర్ హై అతను చాలా వేగంగా పరిగెడతాడు వహ బహుత్ తేజ్ భాగతా హై వహ బహుత్ తేజ్ భాగతా హై ఆమె అనుకుంటే భాగతీ హై నేను టీవీ చూస్తున్నాను నాతో పాటు వారు చెప్పండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి मैं टीवी देख रही हूँ गर्ल అయితే देख रही हूँ
నాన్న వార్తాపత్రిక చదువుతున్నారు. పాప అఖబార్ పఢ్ రహే హై. పాప ఒక్కరైనప్పటికీ కూడా రెస్పెక్ట్ కాబట్టి రహే హై అని ప్లూరల్ ఫామ్ లోనే ఎండ్ చేయాలి. మా అఖబార్ పఢ్ రహీ హై అలా చెప్పాలి. మనం పార్కులో ఉన్నాం. हम पार्क में हैं. हम पार्क में हैं. ఇది నా బ్యాగ్. यह मेरा बैग है. यह मेरा बैग है. నాకు చలి వేస్తోంది. मुझे ठंड लग रही है. मुझे ठंड लग रही है. నాకు చలి వేస్తుంది. బయట చాలా ఎండ ఉంది. बाहर बहुत धूप है. बाहर बहुत धूप है. బయట చాలా ఎండ ఉంది. నేను నీకు తెలుసా? क्या तुम मुझे जानते हो? क्या तुम मुझे जानते हो? నీకు నేను తెలుసా? నేను కొత్త విషయాలు నేర్చుకుంటాను. మే నయి చీజేం అంటే థింగ్స్ లేదా సబ్జెక్ట్స్. మే నయి చీజేం ఇక్కడ విషయము అంటే ఏదైనా కొత్త పనులు అనేసి. సీఖ్ రహా హూ నేర్చుకుంటున్నాను. అతను నాకు సహాయం చేస్తాడు. వహ మేరీ మదద్ కర్తా హే. వహ మేరీ మదద్ ఎవరైనా సరే మేరీ మదద్ అనాలి. మదద్ స్త్రీలింగ శబ్దం. ఈ రోజు చాలా చల్లగా ఉంది. ఆజ్ బహుత్ ఠండ్ హై. ఠండ్ అనేది ఫీలింగ్. ఠండా అనేది మన ఏదైనా ఒక వస్తువుని డిస్క్రైబ్ చేసేటప్పుడు యూజ్ చేసేది. ఠండా పానీ. ఆజ్ బహుత్ ఠండ్ హై. చాలా చల్లగా ఉంది. నేను ఇప్పుడు వెళ్ళను. మే అబ్ నహీ జాऊंगा. అదే లేడీస్ అయితే మే అబ్ నహీ జాऊंगी. ఆమె పాఠశాలకు వెళ్ళలేదు. వహ స్కూల్ నహీ గయి. వహ స్కూల్ నహీ గయి. నా దగ్గర పుస్తకం లేదు. మేరే పాస్ కితాబ్ నహీ హై. మేరే పాస్ కితాబ్ నహీ హై. ఇది నాది కాదు. యహ మేరా నహీ హై. యహ మేరా నహీ హై. ఇది నాది కాదు. నాతో పాటు వారని చెప్పండి. నాకు ఆలస్యం అవుతోంది. ముఝే దేర్ హో రహీ హై. ముఝే దేర్ హో రహీ హై. దేర్ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి దేర్ హో రహీ హై. ఎవరు చెప్పినా ఇలానే చెప్పాలి. రేపు నా పుట్టినరోజు. కల్ మేరా జన్మదిన్ హై. కల్ మేరా జన్మదిన్ హై. రేపు నా పుట్టినరోజు. ఓకే, సో ఇలా మనం ఒక 50 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. నేను చెప్తున్న ప్రతిసారి మీరు ఓరల్ చెప్పండి. అండ్ వెళ్తూ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.